రాష్ట్ర ప్రజలందరికీ కూడా మీడియా మిత్రుల ద్వారా నాపై జరిగిన దాడి అవ్వచ్చు, ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడిగా, బడుగు బలహీన వర్గాల మీద జరిగిన దాడిగా, బలహీన వర్గాలకు సంబంధించిన జోగి రమేష్ గొంతుకని నొక్కేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతుకని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులని భయపెట్టాలని మీరు మీడియా మిత్రుల సమక్షంలో నిన్నంతా కూడా మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు చూపించారు. ఏ విధంగా రాక్షసంగా, క్రూరంగా నా ఇంటి మీద కొన్ని వందల మంది తెలుగుదేశం పార్టీ రౌడీలు, గూండాలు దాడి చేసిన సంఘటనలు మీరు చూశారు. జోగి రమేష్ని భౌతికంగా దాడి చేయాలా, జోగి రమేష్ మీద లేకపోతే నన్ను దాడి చేయడమే కాదు అవసరమైతే మట్టు పెట్టాలన్న ఆలోచన లేకపోతే మీరు ఎందుకు అన్ని వందల మందిని ఆర్గనైజ్డ్గా పోగు చేసి చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ ఆదేశానుసారం కనుసన్నల్లో ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని ఆధ్వర్యంలో విజయవాడ నుంచి గుండాలు, రౌడీలు, పిక్ పాకెటర్స్, బ్లేడ్ బ్యాచ్, పంజా సెంటర్, రాణి గారి తోట, సీతానగరం, వైఎస్ఆర్ కాలనీ అన్ని చోట్ల నుంచి కూడా ఒక ప్రేరేపిత కుట్రగా ముందుగానే మీరు పక్కా ప్లాన్ చేసుకొని నా మీద దాడి చేయాలని, నా కుటుంబం మీద దాడి చేయాలని ఇంత పన్నాగం ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అతని కుమారుడు కనుసన్నల్లో ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన జోగి రమేష్ మీద దాడి చేయాలని చెప్పేసి మీరు పథక రచన చేశారంటే ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి ఉందా అని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా చంద్రబాబు నాయుడు గారిని, చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ని అడుగుతామన్నా. ఒక ఫేక్ కేసులో 83 రోజులు నన్ను, నా తమ్ముణ్ణి అకారణంగా, అన్యాయంగా ఒక ఫేక్ కేసులో అరెస్టు చేసి హింసించి ఒక సామాన్య ఖైదీలాగా నేను 83 రోజులు మీరు చేసిన దుర్మార్గానికి శిక్ష అనుభవిస్తే ఇంకా మీ మనసు చల్లారలేదని అడుగుతున్నా చంద్రబాబు నాయుడిని, చంద్రబాబు నాయుడు కొడుకుని లోకేష్ని. మిమ్మల్ని ప్రాధేయపడి వేడుకున్నా, నేను ఎక్కడికైనా వస్తాను, అవసరం అనుకుంటే మీ దగ్గరకైనా వస్తాను, జోగి రమేష్ తప్పు చేస్తే ఏ శిక్షకైనా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి పదే అడిగితే మీకు భార్య బిడ్డలు ఉన్నారు, రమ్మని చెప్పేసి ప్రాధేయపడి అడిగితే రాకపోగా నేను దుర్గా గుడికి వెళ్ళి దుర్గమ్మ సాక్షిగా ప్రమాణం చేస్తే సిబిఐ దర్యాప్తు కోరితే వెంటనే అరెస్టు చేసి 83 రోజులు నెల్లూరు జైలు, విజయవాడ జైలు, ఆఖరికి మదనపల్లి జైలు 3 జైలు తిప్పారే. ఇంకా మీకు రాక్షసానందం తీరలేదా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అని అడుగుతామని. అంటే ఏం తప్పు చేశానని చెప్పేసి మీరు అంటే బలహీన వర్గాల పక్షాన నేను మాట్లాడటం తప్ప, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకోవడం తప్ప, ప్రజాస్వామ్యంలో మీరు చేసే అరాచకాలని, ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక విధానాలని నా గొంతుక వినిపించడం తప్ప, అది చేస్తే నన్ను, నా కుటుంబాన్ని జైల్లో పెడతారా? మొట్టమొదట 2 నెలలకే అకారణంగా, అన్యాయంగా అమెరికాలో ఇంజనీరింగ్ చేసి అక్కడ ఉద్యోగం చేస్తున్న నా కొడుకుని ఇక్కడికి ఎలక్షన్స్కి వస్తే అరెస్టు చేసి అకారణంగా 2 నెలల నుంచే మీరు ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చే 2 నెలల నుంచే స్టార్ట్ చేశారే. అంటే మేము రాజకీయాల్లో ఉండకూడదా? మేము మాట్లాడకూడదా?
ఇది రాజరిక వ్యవస్థ అని అడుగుతా ఉన్నా. ఎక్కడికి వెళ్ళిపోతా ఉంది? 83 రోజులు మీరు నన్ను నిర్బంధించి చాలక, జైలు జీవితం అనుభవించింది చాలక, నేను నిన్నగాక మొన్న ఏం మాట్లాడా? మీడియా మిత్రులందరూ కూడా నేను మాట్లాడిన వీడియో క్లిప్పింగ్స్ అందరూ కూడా ప్లే చేయండి. నేను అనకూడని మాట్లాడమని అన్నానా చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ? నేనేం మాట్లాడా? కల్తీ లడ్డు కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ కూడా, కేంద్రంలో ఉన్న ల్యాబ్స్ అన్నీ కూడా, కేంద్ర ఆధ్వర్యంలో జరుగుతున్న ల్యాబ్స్ అన్నీ కూడా సర్టిఫై చేసి అందులో ఏమీ లేదని చెప్పేసి సిబిఐ రిపోర్టు క్లీన్ చిట్గా ఇచ్చిందని చెప్పేసి మీరు కల్తీ అని చెప్పేసి మిమ్మల్ని మేము అడిగితే, లోకేష్కి బుర్ర పోయింది, పాడైపోయి అంటే చిప్పు పోయిందని కూడా అనకూడదా? చిప్పు దొబ్బిందని అనకూడదా? అంటే ప్రజాస్వామ్యంలో మీరైతే నరికేస్తాం, పొడి చేస్తాం, పాతరేస్తాం అని అసెంబ్లీ సాక్షిగా మీరు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడితే తప్పు లేదు, కానీ అమ్మనాబూతులు మాట్లాడితే తప్పు లేదు, కానీ నేను మెదడు పోయిందా అంటే నా మీద అంటే పెట్రోల్ బాంబులు వేస్తారా? అంటే ప్రజాస్వామ్యంలో ఒక బలహీన వర్గాల వ్యక్తి ఇంటి మీద, వ్యక్తి కుటుంబాన్ని హతమార్చాలనో మట్టు పెట్టాలనో ఇంత దుర్మార్గం, ఇంత రాక్షస ఆనందానికి మీరు పొందుతారా? మా నాన్నగారు ఉన్నారు. నేనంటే ఈరోజు వాయిదా ఉంది కాబట్టి తంబడపల్లి నేను తిరుపతి వెళ్తా, మధ్యలో నాకు తెలిసింది నా భార్య బిడ్డలు పక్కకి వెళ్ళారు అంటే నన్ను, నా కుటుంబాన్ని నాశనం చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు కొడుకు కంకణం కట్టుకున్నారని అడుగుతా ఉన్నా. ఏం తప్పు చేశామని అడుగుతా ఉన్నా. ప్రజాస్వామ్యంలో మేము మాట్లాడటం తప్ప అంటే బుర్ర నీకు పాడైపోయిందంటే నిజంగానే పాడైపోయింది. నీవు పాడవకపోతే నా మీద ఎందుకు దాడికి నువ్వు విసుగొలుపుతావు? నా కుటుంబం, నా ఇంటి మీద పెట్రోల్ బాంబులా, కర్రలా, రాడ్లా, కొన్ని వందల మంది నీ సైన్యాన్ని పంపిస్తావా? ఇదిగో కేసీఆర్ శివనాథ్ ఆధ్వర్యంలో మొత్తం విజయవాడ నుంచి అందరూ కూడా బ్లేడ్ బ్యాచ్ రమ్మని, ఇదిగో ఇదంతా కూడా మీరు చదవాలా. ఫేస్బుక్లో పోస్టులు పెట్టారు, పోస్టులు పెట్టి మరి జనాన్ని రప్పించారు. లోకేష్ కనుసన్నల్లో కేసినేని శివనాథ్ ఆధ్వర్యంలో బలహీన వర్గాల మీద దాడి. ఇదిగో వాట్సాప్. ఈ కాన్స్టిట్యున్సీ నుంచి జోగి రమేష్ మీద దాడి చేస్తున్నాం రమ్మని చెప్పేసి ముందుగానే పక్కా ప్రణాళికతో దాడి. మీరు చూశారు ఇవన్నీ ఎట్లా ఏ విధంగా బాటిల్స్ ఇసుతా ఉన్నారో, పెట్రోల్ బాంబులు వేస్తా ఉన్నారో. ఈ సన్నివేశాలన్నీ కూడా మీరు చూడాలా. ఇదిగో విజయవాడ లీడరు, ఏమో లీడర్ గారంట, మరేమో ఆశా గారంట, ఏమో ఆధ్వర్యం వహించింది మరి విజయవాడ పనిచేసంటారా? ఈ అక్క చెల్లెళ్ళు వీళ్ళని కూడా తెచ్చేసారు పాపం అందరినీ. లేడ్ బ్యాచీలు అందరూ పిక్ పాకెటర్లు, ఒకడు కాదు ఇతరు కాదు, ఇతని నేతృత్వంలో వచ్చారు. వీళ్ళంతా మీకు ప్లే కూడా చేసి చూపిస్తాను ఏ విధంగా డీసీపీ గున్నం రామకృష్ణ గారు, సిఐ గారు గున్నం రామకృష్ణ గారు, సిఐ గారు తెలుగుదేశం పార్టీ లీడర్లతో ఏ విధంగా మంత్రాలు ముందుగా జరుపుతా ఉన్నాడో ఈ సన్నివేశాలు ఒకసారి చూడండి మీరు అందరూ కూడా. ఇన్సిడెంట్కి ముందు
దాడికి ముందు ప్లాన్ ఏ విధంగా చేస్తా ఉన్నారు అంటే పోలీస్ అధికారులు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా కలిసి ఏ విధంగా లోకేష్ సారథ్యంలో కుట్ర జరిగిందో ఒకసారి మీరు అందరూ కూడా చూడాలా. 2 గంటలకు జరిగిన సన్నివేశం ఇదంతా. ఇంకోటి తీసి ఇంకోటి పెట్టు. ఇదిగో చూడండి పెట్రోల్ బాంబులు. అదిగో చూడండి అతను పెట్రోల్ సీసా మళ్ళీ పెట్టు. అదిగో పెట్రోల్ సీసా చూడండి. పెట్రోల్ సీసాలు చూడండి అంటే తీసుకొస్తున్నారు. మీరు చూడండి, మీడియా మిత్రులు అందరూ చూడాలి. ఇదిగోండి పోలీస్ చూడండి, అంటే ఎస్కార్ట్ ఇస్తున్నారు వీళ్ళు, వాళ్ళకి ఎస్కార్ట్. కనీసం లాఠీలు లేవు. చూడండి ఆ పెట్రోల్ బాంబు ఎట్లా. ఇదిగో చూడండి ఇతనైనా అదిగో ఆ పెట్రోల్ బాంబులు వేసింది చెప్పాను. పెట్రోల్ బాంబు వేసింది చూపించి. ఇదిగో ఇతను చూడండి. ఇదిగో చూడండి చూడండి ఇంత దుర్మార్గం చూడండి. మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడాలి. దయచేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ వికృత చేష్టల్ని, ఈ క్రూరత్వాన్ని, పోలీసు వ్యవస్థను చూడండి కాళ్ళ కింద వేసి తొక్కుతా ఉన్నారు. ఆ సీసా వేసేది ఒకసారి చూపించు. ఆ సీసా వేసేది ఒకసారి చూపించు. ఇదిగో చూడండి. ఇదిగో చప్పట్లు కొడుతున్నారు చూడండి. ఇక్కడ ఇదిగో చప్పట్లు కొడుతున్నారు. ఆనందం చూడండి. మీ సమక్షంలో చాలామంది మీడియా మిత్రులు ఏ విధంగా నా ఇంటి మీద దాడి చేశారు, ఏ విధంగా క్రూరంగా రాక్షసంగా ప్రవర్తించారో మీరందరూ కూడా చూశారు. ఈ విధంగా రాక్షసంగా క్రూరంగా ప్రవర్తించి మరలా అగైన్ నేను మాట్లాడిన మాటల మీద కేసు ఫైల్ చేశారు. కేసులు నేను నిన్న మాట్లాడితే ప్రజాస్వామ్యంలో నేను అనకూడన అంటే 83 రోజుల పాటు నన్ను జైల్లో పెట్టి నిర్బంధించి ఆ తరువాత నా ఇంటి మీద దాడి చేసి నన్ను నా కుటుంబాన్ని మట్టు పెట్టాలనో లేకపోతే భయపెట్టాలని చెప్పేసి చూసి మరలా అగైన్ తిరుపతిలో 1 కేసు 2 కేసులు, మళ్ళీ ఇబ్రహీంపట్నంలో 1 కేసు 2 కేసులు. అంటే నువ్వు కేసులు పెట్టి నన్ను జైలుకు పంపించి నన్ను దడిపించాలని చెప్పేసి మీరు చూడాలని చెప్పేసి అనుకుంటున్నారేమో. ఇందాక ఒక ట్వీటా ఇది చంద్రబాబు నాయుడు గారు ఇది మాట్లాడారు, రాలేదా? జోగి రమేష్ ఇంటి మీద దాడి చేస్తే ఎవరినైనా క్షమించొద్దు లేకపోతే అరెస్ట్, డైరెక్ట్గా పోలీసుల సమక్షంలో తెలుగుదేశం పార్టీ పోలీసులు మీ అబ్బాయి లోకేష్ నేతృత్వంలోనే ఈ దాడి జరిగింది. మీడియా మిత్రుల సమక్షంలో ప్రజలకు చెప్తామన్నా, రేపు నా మీద ఎటువంటి ఇబ్బంది జరిగినా, నా మీద ఎటువంటి దాడి జరిగినా, లేకపోతే నన్ను ఏ విధమైన చిత్రహింసలకు గురి చేయాలని చూసినా ఒకటే చెప్తా ఉన్నా, లోకేష్ అనే వ్యక్తి నా మీద దాడి చేయాలన్నా, నన్ను
మట్టు పెట్టాలన్నా, నా ఇంటిని దహనం చేయాలన్నా దీని అంతటికీ కారణం కూడా లోకేషేనని చెప్పేసి మీడియా మిత్రుల సమక్షంలో చెప్తా ఉన్నా, ప్రజలకు చెప్తా ఉన్నా. అంటే ఇంత క్రూరత్వానికి ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి, పరిరక్షించాలని చెప్పే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కొడుకే ఈ విధంగా దిగజారితే, ఈ విధంగా రెడ్ బుక్ రాజ్యాంగం తీసి మట్టు పెట్టాలని చెప్పేసి మీరు చూస్తే ప్రజలు తిరగబడతారు. మరీ ముఖ్యంగా చెప్తా ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి మీరు ఇబ్బంది పెట్టాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతుకని మీరు నొక్కివేయాలని చూస్తే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రజాపక్షాన పోరాడతాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని రెపరెపలాడిస్తాం. ఈపాటికే సంవత్సరాల కాలంలోనే మీ ప్రభుత్వ అసమర్థత అంతా కూడా బయటపడిపోయింది. ఈరోజు ప్రజలు కోరుకునేది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని మీరు చూస్తే ఏ కేసులకైనా సరే భయపడే ప్రసక్తి లేదు 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 అని చెప్తా ఉన్నా. మీడియా మిత్రుల ద్వారా పోలీస్ అధికారులు కూడా చెప్తా ఉన్నా, ఇది న్యాయమా, ఇది ధర్మమా? మీకు భార్యా బిడ్డలు లేరా, పైన దేవుడు లేరా? అంటే నేను ఏం మాట్లాడానని చెప్పేసి నా మీద ఎఫ్ఐఆర్లు కడతారు, నేను ఏం మాట్లాడానని చెప్పేసి నన్ను అరెస్ట్ చేయాలని మరలా చూస్తారు. రెడీగా ఉన్నా, ఇది దానికైనా సరే సిద్ధంగా ఉన్నా. అంతేగాని అర్ధరైతులు వచ్చి తలుపులు కొట్టడాలో, లేకపోతే ఎక్కడో బయటికి వెళ్ళిన తర్వాత పట్టుకోవటాలు, ఇవన్నీ చేయాల్సిన అవసరం. అంతకుముందు కూడా చెప్పి అరెస్ట్ అయ్యే ముందు జోగి రమేష్ అనే వ్యక్తి ఎక్కడికి పారిపోడు, ఇక్కడే ఉంటాడు. నాకు వైఎస్ఆర్ సైన్యం ఉంది, మా జగనన్న తోడు ఉంది, ప్రజల దీవెనలు ఉన్నాయి, బడుగు బలహీన వర్గాల రక్షణ ఉంది. చిన్నప్పటి నుంచి యువజన కాంగ్రెస్ నుంచి, స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుంచి 1988 నుంచి రాజకీయాల్లో ఉన్నాం. మీరు భయపెట్టాలనో, మమ్మల్ని ఏదో ఇల్లు గాలి చేస్తే పారిపోతారనో, ఇట్లా రాక్షసానందం పొందొద్దు అని చెప్పేసి మీ అందరికి చెప్తూ అందరినీ కూడా గుర్తిస్తాం. ఎవరిని కూడా ఈరోజు జోగి రమేష్లు దగ్ధం చేసేసాంలే అని చెప్పేసి సంబరపడిపోతామని లోకేష్ దగ్గర మార్కులు కొట్టేద్దాం అనుకుంటున్నారేమో. ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు అని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా చెప్తా ఉన్నాం. ప్రజాస్వామ్యంలో మీకు ప్రజలే శిక్ష వేస్తారని చెప్తా ఉన్నాం. ఈరోజు చాలా మంది అసలు మాట్లాడింది ఏంటి, నేను నువ్వు చేసే సంస్కృతి ఏంటని అడుగుతా ఉన్నా. క్రూరంగా రాక్షసంగా ప్రవర్తించారో మీరందరూ కూడా చూశారు. ఈ విధంగా రాక్షసంగా క్రూరంగా ప్రవర్తించి మరలా అగైన్ నేను మాట్లాడిన మాటల మీద కేసు ఫైల్ చేశారు. కేసులు నేను నిన్న మాట్లాడితే ప్రజాస్వామ్యంలో నేను అనకూడని అంటే 83 రోజుల పాటు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వైసీపీ అసలు ఎక్కడా రెచ్చగొట్టే మాటలు ఏమి లేవే. కల్తీ నెయ్యి గురించి మాట్లాడాము. కల్తీ నెయ్యి గురించి, వాళ్ళు చేసిన దుర్మార్గాల గురించి సిబిఐ ఇచ్చిన రిపోర్టు వాళ్ళ మెడలు ఉంచే విధంగా ఉంది. వాళ్ళు తప్పుడోళ్ళు అని చెప్పింది కాబట్టి కల్తీ ఎక్కడా నెయ్యిలో జరగలేదు, కల్తీ మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ కల్తీ అని చెప్పి సిబిఐ రిపోర్ట్ ఇచ్చింది కాబట్టి చెప్పాం. ఆ మాట తప్పే ఉంది. దయచేసి చెప్తా ఉన్నాం, పోలీసు అధికారులకు కూడా చెప్తా ఉన్నాం, మరీ పైన దేవుడు ఉన్నారు, మీకు కూడా పిల్లలు ఉంటారు. ఇబ్బంది పెట్టాలని చూస్తే దేవుడు మిమ్మల్ని మాత్రం ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టడు, శిక్షిస్తాడు. మిమ్మల్ని కూడా ఏదో ఒక రూపేణా శిక్షిస్తాడు. ఎందుకంటే దిగజారి మాత్రం పనిచేయొద్దు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాలు అయిపోయింది. ప్రజాస్వామ్యంలో ఎవరో శాశ్వతం కాదు, భూమి గుండ్రంగా ఉంటుంది. శాశ్వతంగా చంద్రబాబు నాయుడు ఉంటాడు ముఖ్యమంత్రి అని చెప్పేసి మీరు అనుకోవద్దు. ఈ పాటికే ప్రజల్లో తిరుగుబాటు లేకపోతే
మెడికల్ కళాశాలల విషయంలో 1 కోటి మంది సంతకాలు స్వచ్ఛందంగా వచ్చి పెట్టారు. ఈ పాటికే తిరుగుబాటు వచ్చేసింది. దయచేసి మీడియా మిత్రుల ద్వారా పోలీస్ అధికారులు కూడా వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, వాళ్ళేదో రాక్షసానందం పొందుతారు, మీకు అవసరంలా, మీరు న్యాయం చేయండి. అంతేగాని ఇటువంటి దుర్మార్గాలకు మాత్రం ఒడిగట్టొద్దు. పచ్చ చొక్కాలు వేసుకొని మేము కూడా చంద్రబాబు నాయుడు చేయని చెప్పేసి కొంతమంది ఉన్నారు. ఇప్పుడు మీరు చూపించా, మీకు మీడియా సమక్షంలో చూపించా. అటువంటి వాళ్ళు పోలీస్ డ్రెస్ తీసేసి పచ్చ చొక్కా వేసుకోమని చెప్పేసి మీ ద్వారా ఆ పోలీస్ అధికారులు కూడా, కొంతమంది పోలీస్ అధికారులు వాళ్ళకి చెప్తా ఉన్నాం. కళ్ళ ఎదురుగా జరిగింది, వాళ్ళ ఎదురుగా జరిగింది, కంప్లైంట్ కూడా ఇచ్చాము, పంపిస్తా ఉన్నాం. కళ్ళ ఎదురుగానే కదా, వాళ్ళు చూశారు కదా మీరు. పోలీసుల సమక్షంలో జరిగిన దాడి, పోలీసులు, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా కలిసి చేసిన దాడి. కానీ మీరు చూశారు కదా, ఒక్క పోలీస్ చేతిలో లాఠీ ఉందా? ఒక్క పోలీస్ సోదరుడి చేతిలో అయినా లాఠీ ఉందా? ఏ అధికారి అయినా వచ్చే వాళ్ళని దండించాడా, ఆపాడా? ఏది జరగల. ఇది దుర్మార్గపు చర్య. ప్రజాస్వామ్యం ఎక్కడా లేదు. ఇది కృష్ణా జిల్లాలో మొట్టమొదటిగా తీసుకొచ్చిన సాంప్రదాయం. పెట్రోల్ బాంబులతో దాడి చేయడం అనేది మొట్టమొదటి సాంప్రదాయం. అదే కానీ ఫైర్ అయ్యి మా ఇంట్లోకి వెళ్ళి ఉంటే, మా నాన్నగారు ఉన్నారు 80 సంవత్సరాలు, ఏమైపోయేవాడు? దుర్మార్గంగా చేయొద్దు. లోకేష్కి చెప్తామన్నా, నీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరమో నా ఇంటికి నీ ఇల్లు అంతే దూరం. ఏదో పేద పుడింగ్ అనుకోవద్దు. దయచేసి మంచి నడవడిక నేర్చుకో. రెడ్ బుక్ తీసి మడిచి పెట్టేసుకో, ఇంకా చాలు. మర్యాదగానే చెప్తా ఉన్నాం, దయచేసి వినండి. ఎవరో పేపర్ రోడ్ డ్రెస్ కొట్టాడు, ఒక వార్త రాశాడు, నువ్వు రెచ్చిపోతేటాయా? రాస్తారా పేపర్ వాళ్ళు? నువ్వు రెచ్చిపోతావా? ఇవాళ ఇంకో పేపర్ అని రాశాడు, జోగి తగ్గలేదని చెప్పి తిరుపతిలో ఏం మాట్లాడామయ్యా? ఏం మాట్లాడాం? ఏం రాయగొండ మాటలు, అనగొండ మాటలు మాట్లాడాము ఏమన్నా? పేపర్ మిత్రులు కూడా చెప్తా ఉన్నా, 1-2 పేపర్లు ఎందుకు మీకు? ఎందుకు ఆనందం? దయచేసి రాక్షసానందం పొందబాకండి. ఇంటిపై దాడి చేసిన వారి మీద కేసు నమోదు చేశారని అన్నారు. ఇంటిపై దాడి చేసిన వారి మీద ఐదవరం నియోజకవర్గ స్థాయిలో ఒక 4 మీద ఎఫ్ఐఆర్ కూడా అయిందని చెప్పేసి అన్నారు. ఎందుకు న్యాయాలు తీసుకోవడానికి? ఎఫ్ఐఆర్ 4 తీసుకోవడానికి ఏముందాడా? ఇప్పుడు మా వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళ మీద, లోపల ఉన్న వాళ్ళ మీద కేసులు పెట్టారు. మా ఇంటి మీద దాడి చేసింది పోయి మా ఇంటి దగ్గర ఇక్కడ మా లీడర్ల మీద కేసులు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఆ మాట మాట్లాడుంటే ఆయన గుండెల మీద చేసుకోమనండి. చంద్రబాబు నాయుడు గారి కన్నా నిజంగా అటువంటి ఆలోచన ఉంటే నన్ను అరెస్ట్ చేయించడు, 83 రోజులు జైల్లో పెట్టడు. ఎందుకంటే ఫేక్ కేసులు కదా, ఏ ఆధారం లేకుండా, ఎటువంటి ఇది లేకుండా నన్ను, నా తమ్ముడిని జైల్లో పెట్టారు 83 రోజులు. రాక్షస ఆనందం కదా ఇది. ఉదయం మాత్రం సుస్పష్టంగా చెప్పారు, సీసీ ఫుటేజ్లు ఉన్నాయి, మీరు కూడా చూశారు. వాళ్ళందరినీ పెట్టమనండి. 100కి 100 పాళ్ళు చిన్ని ఆధ్వర్యం కాదు, చిన్ని ఆదేశాల మేరకు లోకేష్ కనుసన్నల్లో భౌతికంగా దాడి చేసి మట్టు పెట్టాలనుకుంటే ఏంటిది? అంటే పెట్రోల్ బాంబులు ఏదైనా జరిగింది ఇంకా, అదేమి నేను కూడా ఉన్నాను అనుకో, నా భార్య బిడ్డలు, మా నాన్న, మేమేమైపోతాం? మీడియా మిత్రులు ఆలోచించాలా. ప్రజాస్వామ్యం ఇది కరెక్టా? మమ్మల్ని ఈ విధంగా టార్గెట్ చేయటం ఇది అనామక చర్య, అనామకులు చేసే చర్య. బుర్రండోళ్ళు ఎవరో చేయరు. ఇది ప్రజాస్వామ్యంలో బలహీన వర్గాల మీద దాడులు ఇవన్నీ.